హాయ్ అందరికి వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. వసంత పంచమి రోజు అండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు. వసంత పంచమి అనేది జ్ఞానము, విద్య, కళలు, సంగీతం, వాక్చాతుర్యం అధిష్టాత్రి అయిన సరస్వతీదేవి జన్మదినంగా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ రోజు వసంత పంచమి వలన విద్యారంభం శుభదినం. పిల్లలకు అక్షరాభ్యాసం చేయడంలో చాలా మంచి జరుగుతుందని విశ్వాసం. పిల్లలకి అందుకు కంపల్సరీ ఈ రోజు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. మనసుకు శుద్ధి, ఏకాగ్రత, సరస్వతి పూజ వల్ల మన ఆలోచనలు కూడా స్పష్టంగా మారి ఫోకస్ పెరుగుతుంది అనమాట. సరస్వతిదేవిని పూజించడం వల్ల అజ్ఞానం తొలగిపోయి మాటల్లో మాధుర్యం, ఆలోచనలో స్పష్టత కూడా బాగా పెరుగుతుంది అనమాట. చదువులో ఏ ఆటంకాలు లేకుండా తొలగిపోవడానికి కూడా ఈ రోజు పూజ చేస్తే మంచిది. విద్యలో ప్రగతి, పరీక్షలో విజయం చాలా మంచిగా రాణిస్తాయి అనమాట. వసంత పంచమి జ్ఞానానికి జన్మదినం. ఈ రోజున సరస్వతీదేవిని భక్తితో పూజిస్తే జీవితం అంతా విద్య, విజ్ఞానం, విజయం మన వెంట వస్తాయని పూర్వం నుంచి పెద్దలు సంకల్పిస్తారు. వసంత మాసంలో ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందండి. అందుకే మొక్కలన్నీ చిగురించి పచ్చగా ఉంటాయి. ఈ రోజు స్టార్ట్ అయ్యి ఈ వసంత పంచమి శుక్రవారంతో లక్ష్మీదేవితో కలిసి సరస్వతి పూజ రావడము చాలా అరుదండి. 20 years అయింది ఇలా వచ్చి. ఈ రోజు పంచగ్రహ కూటమి కూడా అని అంటారు. ఈ రోజు పూజ చేసుకోవడం వల్ల చాలా ప్రాముఖ్యత, సరస్వతీదేవి లక్ష్మీదేవి చాలా విశిష్టత కలిగి ఉంటుంది అనమాట. అందుకే 9 ఒత్తులు వేసి కంపల్సరీ సరస్వతీదేవికి పూజ చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని అంటారు. పిల్లలకు కూడా మంచి చదువు, మనకు కూడా జ్ఞానము, విజ్ఞానము, మెమరీ పవర్ అన్ని పెరుగుతాయి అంటారు. కంపల్సరీ మీరు కూడా అలా సరస్వతీదేవికి అభిషేకము, లక్ష్మీదేవికి కలిపి ఇద్దరికి కుంకుమతో, గంధంతో, పసుపుతో అభిషేకం చేసి మన పంచామృతాలతో చేశాను. ఆ సరస్వతిదేవికి, లక్ష్మీదేవికి పూజ చేసే 9 ఒత్తులు సరస్వతిదేవికి ప్రీతికరం అండి. ఆ 9 ఒత్తుల్లో ప్రీతికరమైన కొంచెం బియ్యం గింజలు, ఆ నల్ల ఆవాలు ఆ దీపంలో వేసి వెలిగిస్తే మంచి జరుగుతుందండి. చాలా మంచిది. ఇంకా అలాగే పూజ అంతా అయిపోయాక మళ్ళా శుక్రవారం కూడా కదండి, తమలపాకులతో హారతి ఇచ్చాను. మా కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ దివ్య.